జిహెచ్ఎంసీలో కూడా అదే పరిస్థితి. నేనే అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలి, వీళ్ళను ఏదైతే తెలంగాణ రాష్ట్రంని దోచుకుంటున్నారో దీన్ని ఎక్స్పోజ్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. దుబ్బాక్ ఎలక్షన్లో కూడా నేను మా సొంత బిజినెస్ చేసేటప్పుడు ఇదే రాధాకృష్ణరావు డీసీపీ ఎవరైతే రాధాకిషన్ రావు మా ఆఫీస్ నుంచి బిజినెస్ పని పైన అనుకోని వాళ్ళు మా పైసలు కావు అవి కానీ కావాలని నన్ను ఇరికిచ్చి ఆ రోజు నా పైన థ్రెట్ చేసినారు, సాయంత్రం వరకు నీకు అరెస్ట్ చేస్తారని. అయితే ఆ రోజు నేను చెప్పినాను, అరే ఆ డబ్బులు మా దగ్గర లేవు, తప్పుడు ఇన్ఫర్మేషన్తో మీరు తప్పుడు అలిగేషన్స్ చేస్తున్నారు, నిజంగా దమ్ముంటే నిజంగా పైసలు క్యాష్ దొరకాలనుకుంటే పోయి ప్రగతి భవన్ మీద రైడ్ చేయమని చెప్పి ఆ రోజు దుబ్బాక్ ఎలక్షన్ ముందు నేను అప్పుడు ఉన్న పోలీస్ కమిషనర్కి నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. మీరు నిజంగానే దమ్ముంటే పోయి అక్కడ చేయండి రేట్, కానీ మీరు మా దగ్గర ఏం లేదు అని చెప్పి. కానీ హుజురాబాద్ ఎలక్షన్లో మునుగోడు ఎలక్షన్లో ప్రత్యేకంగా ఎట్లా మేము ఎలక్షన్ మేనేజ్ చేస్తున్నాము, ఎట్లా మనీ మూవ్మెంట్ జరుగుతుందని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వము అప్పుడు కేసీఆర్ కావాలని, ఎందుకంటే ఆయనకి అర్థమైపోయింది నిజంగానే మునుగోడు ఓడిపోతే ఇంకా నా చాప్టర్ క్లోజ్ అని చెప్పి వారు ఈ మొత్తము రాజగోపాల్ రెడ్డిని నన్ను మానిటర్ చేస్తూ చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. నాకు అట్లీస్ట్ 3 to 4 times ఫేస్ టైం నుంచి నాకు మెసేజ్ వచ్చింది. 3-4 సార్లు వచ్చింది. ఏమని వచ్చిందంటే దెర్ ఈజ్ అ స్టేట్ టెర్రరిజం టేకింగ్ ప్లేస్. మీకు నెక్స్ట్ టైం నీకు చూపిస్తాను ఆ మెసేజ్. స్టేట్ టెర్రరిజం నీ ఫోన్ పైన జరుగుతుంది, ఇది బయట వాళ్ళది కాదు, ఇది కేవలం స్టేట్ టెర్రరిజం నడుస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు అన్ని యాప్స్ కూడా తీసేయండి మీ ఫోన్లో నుంచి అని వాళ్ళు అడ్వైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫేస్ టైము యాపిల్ వాళ్ళు వాళ్ళ సంస్థలో ఎక్కడ కూడా ఫేస్ ట్యాపింగ్ కావద్దని చెప్పి వారు కోడ్ చేంజ్ చేయడము, వారు సిస్టమే చేంజ్ చేసేయడంలో ఫేస్ టైం వాళ్ళు మొదటి అంచెలో ఉన్నారు. సో వాళ్ళకి బయట నుంచి వితౌట్ పర్మిషన్ ట్యాపింగ్. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు లోక్సభలో పెద్ద దుమారం అయింది అప్పుడు ఫోన్ ట్యాప్. ఇప్పుడు ఈసారి కాదు, 15 సంవత్సరాల క్రితము ఫోన్ ట్యాపింగ్ మీద పెద్ద దుమారం అయింది 1990s. అప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక చట్టం తీసింది, ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు, కేవలము యాంటీ నేషనల్ యాక్టివిటీ, యాంటీ స్టేట్ యాక్టివిటీ ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పి అప్పుడు ఆదేశాలు ఇచ్చారు. అంటే కేవలము చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్, అంటే ఆ పెద్ద స్థాయిలో ఉన్న ఆఫీసరు వారు పర్మిషన్ ఇస్తేనే పోలీస్ అధికారులకు ట్యాప్ చేసే చట్టం అన్నమాట. ఆ చట్టం ఎక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్. నా పాయింట్ ఏంటంటే మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, బీజేపీ మమ్మల్ని వాడుకున్నది, ఆనాడు ఎలక్షన్ల కోసం నేను డబ్బులు కూడా పెట్టిన, ఇట్లా ఇవన్నీ మీరు చెప్పినారు, మీరు హెల్ప్ చేసిన విషయాన్ని మొత్తం కూడా. దుబ్బాక్ ఎలక్షన్లో ₹1 దొరికినాయి, రాజగోపాల్ రెడ్డి అమౌంట్ అని పేపర్లలో వస్తుంది, నేను రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో 3.5 కోట్లు మేము అట్లనే పట్టుకున్నామని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ డబ్బులు మీకు సంబంధించిన డబ్బులేనా? అంటే సరే, ఇప్పుడు ఎలక్షన్ అన్న తర్వాత పైసలు కథ వ్యవహారం తెలిసే విషయము, కానీ ఇష్యూ పైసలది కాదు, ఇష్యూ ఫోన్ ట్యాపింగ్ది. ఇష్యూ ఏదైతే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు చేయడము, ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏదైతే వారు పోలీస్ వ్యాన్లలో, ఆయన ఒప్పుకున్నాడు పోలీస్ వ్యాన్లలో మేము పైసలు పంపిస్తున్నామని. అంటే ఇలాంటి ఏదైతే చట్టం వ్యతిరేకంగా కేసీఆర్ చేసినాడో వారి కఠినమైన చర్యలు తీసుకునే అవసరం ఉంది. ప్రత్యేకంగా ఆఫీసర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో, నేను చాలాసార్లు చెప్పిన ఈ కార్యక్రమం ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసి కేసీఆర్, ఎందుకంటే వీళ్ళ ఉద్యోగం ఖతం అయిపోయింది, సర్వీస్ అయిపోయింది, కానీ వీళ్ళకు మళ్ళీ మంచి శాలరీస్ ఇస్తూ ఒక గవర్నమెంట్ కారు, ఒక బుగ్గ, అన్ని మళ్ళీ సెక్యూరిటీ గార్డ్స్, ఇంకా అధికారం, వారికి ఇష్టం వచ్చిన వాళ్ళ పైన ఫోన్ ట్యాపింగ్ చేయడము. అంటే కేసీఆర్ అడ్మినిస్ట్రేషనే స్టైల్ అనమాట. రిటైర్డ్ అయిన వాళ్ళు చెప్పినట్టు వింటారు, ఎందుకంటే వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ లేదు,
మనకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నోట్ ప్రిపేర్ చేస్తారో మనం చేసుకోవచ్చు అని చెప్పి ఈ ఫోన్ ట్యాపింగ్ నిజంగానే ఇది ఒక నేషనల్ ఇష్యూ. నాకు అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఎంక్వైరీ చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం పైన ఉంది ఈ రెస్పాన్సిబిలిటీ. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం అప్పుడు తీసుకొచ్చిందో ఆ చట్టం ప్రకారంగా ఎందుకు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేదు? దీంట్లో నిజంగానే ఇది ఎందుకంటే చట్టం ప్రకారంగా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ మాత్రమే మనం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అన్నారు. కానీ వీళ్ళు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారో అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది. మేము చాలాసార్లు కంప్లైంట్ చేసినాం ఇట్లా నడుస్తుంది, చర్యలు తీసుకోవాలని. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం తీసుకొని ఎవరైతే ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే బాధ్యత కేంద్రం పైన కూడా ఉందని చెప్పి నేను చెప్తున్నాను. అంటే ఎట్లా ఇప్పుడు మీరు సెంట్రల్కి లెటర్ రాయాలి కదా, సిబిఐ ఎంక్వైరీ చేస్తారా లేకపోతే ఇంకోటి ఎంక్వైరీ చేస్తారా అని మీరు ఇనిషియేటివ్ తీసుకుంది ఎట్లా? ఫోన్ ట్యాపింగ్ ఇది సెంట్రల్ యాక్ట్, చట్టాలన్నీ కేంద్ర చట్టాలే. సో వాళ్ళు సుమోటో తీసుకోవచ్చు, మేమేం చెప్పేదే అవసరమే లేదు. సిబిఐ ఎంక్వైరీ కూడా అవసరం లేదు దీంట్లో. టెలిఫోన్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే నేషనల్ ఇష్యూ ఉందో దాన్ని ఎంక్వైరీ చేయాలి. ఏమైనా నిజంగా మనీ లాండరింగ్ ఏమంటే ఈడీ లోపల రావాలి, ఈడీ షుడ్ టేక్ స్టాండ్. నేను చాలాసార్లు చెప్పినాను. ఇప్పుడు ఇందులో కూడా మనీ లాండరింగ్లో డెఫినెట్లీ ఉంది. ఈడీ దీంట్లో మనీ లాండరింగ్లో వీళ్ళని బుక్ చేయాలి. సో ఆ నిర్ణయాలు తీసుకుంటే కరెక్ట్. కానీ ఏదో ఒక మాకు చెన్నూరు అసెంబ్లీ ఎలక్షన్స్లో మా మీద రేడ్ చేసినట్టు చేసి అదొక డ్రామా ఏదైతే క్రియేట్ చేసినారో నేను ఇదే కోరుతున్నాను. మీరు మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్త, నేను ఇదే కోరుతున్నాను. ఏదైతే సంస్థలు చట్టం వ్యతిరేకంగా చేసినారో వాళ్ళపైన చర్యలు తీసుకున్న అవసరం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ కంట్రీలో ఈ చట్టాల ప్రకారంగానే దేశం నడుస్తుంది. ఈ చట్టాలను ఇది పక్కకు పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసిన వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. సో మీరు ఆనాడు మరి ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ వీటి విషయంలో మునుగోడు, దుబ్బాక, హుజూరాబాద్ ఎలక్షన్లప్పుడు మరి ఫోన్లు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించలేదా? మీరు డైరెక్ట్గా ఇంక ఫోన్లు చేసుకుంటే ఏది ఏమున్నా కానీ మీకు తెలుసు ఎలక్షన్స్ ఈ దేశంలో ఎట్లా నడుస్తాయి, రాష్ట్రంలో. అప్పుడు ప్రత్యేకంగా కేసీఆర్ టైంలో ఎలక్షన్స్ ఎట్లా నడుస్తాయి అందరు ప్రజలకు తెలిసిన విషయమే. చాలాసార్లు మేము ఈ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే పోలీస్ మొత్తము కేసీఆర్ గుప్పట్లో ఉండే, కేసీఆర్ ఎట్లా చెప్తానో అట్లనే పోలీస్ వాళ్ళు వ్యవహరించారు. అందుగురించి ఈ ఆఫీసర్స్ ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఫ్యూచర్లో ఎవరు కూడా ఇట్లా ఆలోచించి ఏ ప్రభుత్వం అయినా కానీ ఆలోచించి ఇట్లా చెయ్యొద్దని చెప్పి, ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ని డిమాలిష్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు రావద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇంతకుముందు కూడా నేను చెప్పినాను, కాళేశ్వరము, మిషన్ భగీరథి ఈ స్కామ్స్లలో వేలాది కోట్ల రూపాయలు స్కామ్స్ అనమాట. మనీ లాండరింగ్ యాక్ట్ ఇక్కడ రావాలి. అదే కదా మీరు చూస్తున్నారు. మొన్న ఎలక్ట్రల్ బాండ్స్లో కూడా కాళేశ్వరం పైసలు ఇచ్చిన తర్వాత అన్ని మెగా కృష్ణారెడ్డి పోయి టీఆర్ఎస్కి 500 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే ఎవరి పైసలు అవి? ప్రజల పైసలు, ప్రజల పైసలు. సో దేర్ ఈజ్ నీడ్ ఈ మనీ లాండరింగ్ కేసు ఏదైతే ఉందో వీళ్ళపైన పెట్టే అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజల పైసలు ఇవి. ఈ ఎలక్ట్రల్ బాండ్స్తో ఏదైతే కేసీఆర్ వాడుకున్నాడో దాని వ్యతిరేకంగా